ఇంకో 10 రావాలి. అంతే సార్. ఫస్ట్ టైం ఈ పోలీస్ స్టేషన్లో ఓ పోలీస్ని చూశాను సార్. అంటే సెకండ్ టైం సార్. హలో, వాట్? వస్తున్నాం, ఇప్పుడే వస్తున్నాం. ఏమైంది సార్? ఊళ్ళో ఇక్కమంటారు. నిన్న పెళ్ళైన వార్డు మెంబర్ గంగుల కనకే చిన్న కూతుర్ని ఎవరు చంపేశారంట. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే తల్లి నిలిపోయేదానికి తల్లి నెయ్యంతా పొడిచి పొడిచి చంపిండ్రయ్యా. తల్లి శృతి. మన ఊళ్ళో దొంగతనాలు జరిగినట్టే గుర్తులేదు. ఈ వర్షాత్యలు ఏం చేస్తాయి సాబ్? ఆ పిల్ల ముగ్గుడు ఎట్లా అంటాడు సర్పంచ్ సార్? గా పిల్లది మేనరికం కదా సార్. ఇంట్లో వాళ్ళని అనుమానిస్తే మన కళ్ళు పోతాయి. అనుమానించాల్సింది ఇంట్లో వాళ్ళని కాదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళని. మొన్న అమ్మాయి వెడ్డింగ్ ఫస్ట్ నైట్ తర్వాతే ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్ళై ఫస్ట్ నైట్ తర్వాతే ఇలా జరిగింది. దెర్ ఈస్ సంథింగ్. దేర్ ఇస్ నథింగ్ సార్. ఎక్కువ చదువుకుంటే ఇదే ప్రాబ్లం. సీరియల్ కిల్లర్స్ ఉండడానికి ఇది సినిమా కాదు, ఓదేలనిస్తున్న ఊరు. కుక్కలిగ్గులు పెట్టకండి. అనుమానం వచ్చిన వాళ్ళందరికీ రోకల బండ ఎక్కిస్తే బగారా కక్కెరటి కక్కుతారు బాంచత్. కుక్క లింకులు పెట్టొద్దని ఎస్ఐ అన్నాడు, కానీ జరిగిన 2 మర్డర్స్కి లింక్ ఉందని నాకు ఆ రోజే అర్థమైంది. ఓ గాడ్, మళ్ళీ మర్డర్ జరిగిందా? ఇట్స్ రియల్లీ స్కేరీ. పాపం ఎన్ని డ్రీమ్స్తో మ్యారీడ్ లైఫ్లోకి ఎంటర్ అయ్యారో. నాకెందుకో ఈ హత్యలు కంటిన్యూ అవుతాయేమో అనిపిస్తుంది స్ఫూర్తి. ద కిల్లర్ ఇస్ అ డేంజరస్ సైకోపాత్. నాకు కిల్లర్ గురించి తెలీదు, బట్ ఐ నో అబౌట్ యూ అను. ఐ నో హౌ స్మార్ట్ యు ఆర్ అండ్ ఐమ్ ష్యూర్ యుల్ క్యాచ్ హిమ్ సూన్. Rape and murder right after first night. I read about serial killers who like old kids, virgins, but never about first night. This will be a case study for me. అవును, అక్కడ క్లూస్ ఏం దొరకలేదా? Can I come back to you?
కెమెరా ఆన్లో ఉంది. ఇది రికార్డ్ అయినట్టుంది. పాదం లోపల పెట్టిన దగ్గర నుంచి లేచే వరకు ఏం జరిగిందో కోసగుచ్చినట్టు చెప్పాలా, లేకుంటే కోస సాగు చేస్తావు. పాలగలేసేసుకొని లోపలికి వెళ్ళిన ఆయన వెనకాల నుంచి వచ్చి పట్టుకున్నాడు. నాకు నోటితో కావాలి, చెప్తే విడిసి పెడతా. చెప్పు. పాలు చుక్కలన్నీ నాకేసాడు. నాకేసిండా? నాకేసిండా? పాపం సార్, ఇన్ని కుక్క సావు చంపాలి. ఆ క్షణం నాకు అలాగే అనిపించింది. వాడిని పట్టుకునేది ఎలా? నా దగ్గర ఉన్న ఒకే ఒక్క క్లూ ఆడియో ఫైల్ మాత్రమే. ఆ ఆడియో పట్టుకుని ఊరి మీద పడ్డాను. నువ్వు చెత్త కార్తీక్ కుక్కోరాబాయ్, ఏడ దొరుకుతారు నీకు వీడియోలన్నీ? జల్దీ పంపించరా, చూస్తా. చూసి డిలీట్ చేయి. సరే. అరే ఒక్క నిమిషం ఉండరా, నా మరలు తానానికి పోతుంది, మళ్ళీ చేస్తా. పండగ చేసుకో. ఏం చూస్తున్నావురా? నా మరదలు నేను చూస్తా, నీకేంది నొప్పి? చేసుకున్నాక చూసుకోరా, చూసినాక చేసుకోకపోతే. ఒసేయ్ రాధా, ఒరే మొగుడో లే. ఏందే? ఒంటి మీద జాకెట్ చింపేసేటోన్ని మగాడంటారు, బండ మీద చింపేసేటోన్ని ఏమనాలే? ఏ చూసుకోలేదే, ఉదికేటప్పుడు సినిగిపోయింది. లేచి పిన్నిస్ పెట్టు. రాత్రి వణుకుడే, పొద్దుగల కూడా వణుకుడేనా? గుచ్చుకుంటుందేమో అని. మ్యారేజ్ అయినప్పటి సంది మీసం గుచ్చుకున్నదే లేదు. గీ పిన్నీస్ గుచ్చుకుంటుందా? పెట్టు పిన్నీసు.
ఎందుకు నవ్వుతున్నారే? నీ సాకల్ చదువుకు అర్థం కాదులే. ఇంత అందంగా ఉంటావు, కొంచెం పౌడర్ వేసుకొని రెడీ అవ్వరా? అదే నేను రెడీ అయితే బట్టలు వేసేటోళ్ళందరూ విజిల్ చేస్తారు. నీకు ఓకేనా? ఎవరు నీ నోట్లో నోరు పెట్టొద్దా? ఆ? నీ నోరు విజయ్ దేవరకొండ నోరు మరి నాకేయడానికి. ఈ గొంతు ఎక్కడ విన్నారా? మా ఇండ్లల్లదైతే కాదు సార్. నాకు తెలిసినంత వరకు అయితే ఇది మన ఊరోని వాయిస్ కాదు సార్. తెలుసా ఈ గొంతు? గొంతున్నావా? నువ్వు విన్నావా? తెలీదు. నువ్వు తెలియదు. వినలేదండి. రాధా, ఈ గొంతు ఎక్కడో విన్నట్లుంది కదే. అవును సార్. వారు చందు, ఆ సాంబడు బేంచోదని ఎక్కువ వాడతాడు కదరా? వాడేదేందన్నా, గది ఆడిగుంతలోనే ఉన్నది. ఆ ఒగ్గు కథ వల్ల సరిగ్గా నిమిత్తలేదు గంతే. అరే దొబ్బకండి సార్. అరే అరే ఇరుడు సార్. నేనేం చేసినా సార్? అన్నా అన్నా నేను తెలుసు కదే, చెప్పే. రై కూర్చోబెట్రా. వినిపించు. రై ఎట్లనే మాట్లాడు. ఆ వాయిస్ నాది కాదు సార్. కానీ మొన్న మాధవి కూడా గిట్లనే అంది. గట్టిగా మొన్న మాధవి కూడా గిట్లనే అంది. బోల్డ్గా. మొన్న మాధవి కూడా గిట్లనే అంది. వాయిస్ రికగ్నైజ్ అయితలేదు సార్. నాట్ సేమ్, టూ మచ్ నాయిస్. నాయిస్ అండ్ నాయిస్. టెక్నాలజీ ఎక్కడుంది, మనం ఎక్కడ ఉన్నాం? హెడ్ క్వార్టర్స్ నుంచి అప్డేటెడ్ సాఫ్ట్వేర్ తెచ్చాం సార్. వేవ్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఏంది సార్, సాక్ష్యాలతో పట్టుకోవాల్సిన వాడిని సాఫ్ట్వేర్తో పట్టుకుంటున్నారా? ఏంటి సార్ ఇది? ఐఎమ్ లాయర్ చేరాల కుమారస్వామి. ఆ 2 మర్డర్లు జరిగిన రోజున సాంబడు అసలు ఊళ్ళోనే లేడు. పెళ్లి వీడియోలు తీయడానికి పెగడపల్లికి వెళ్ళాడు. ఇదిగోండి సార్ విట్నెస్. పోరా. సార్, వాట్ ఈస్ దిస్? ఎంక్వైరీలో ఉన్నాం కదా. వాడు ఉండే ఇల్లే కాదు, వాడు తాగే ప్లేసు, తినే ప్లేసు, కూర్చుండే ప్లేసు తెలుసు నాకు. పోనాయి. దయా సార్. వాడి మీద దయ చూపించొద్దు. ఫాలో హిమ్. ఎస్ సార్. See, I want this murder investigation to be closed immediately. ఓకే సార్, అన్ని కోణాల్లోనూ ఎంక్వైరీ చేస్తాం సార్. ఆ క్రిమినల్ గురించి ఏం తెలిసిన అప్డేట్ చేయండి. చిన్న క్లూ దొరికిన అప్డేట్ చేస్తాం సార్. All right, go ahead. అలాగే సార్. మనం పట్టుకోవాల్సిన తల కాదు సార్, క్రిమినల్ని. ఎట్లా పట్టుకోమంటారు? ఎట్లా పట్టుకోమంటారు సార్? క్రిమినల్ ఏదైనా ఆధారం విడిచిపెడితే కదా. డెడ్ బాడీ తాలూకు నెయిల్స్ కలెక్ట్ చేసివి, సెమన్ వెజనల్ స్వాబ్స్ ని కలెక్ట్ చేసివి. ఇంకేం చేయాలి భయా? పరీక్షలు రాసి వచ్చాడు కదా సార్. ఎఫ్ఐఆర్ రాసి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది నొప్పేందో. సార్, మనం ఇప్పటిదాకా రెగ్యులర్ ఎంక్వైరీనే చేసాం. టెక్నాలజీ చాలా డెవలప్ అయింది సార్. దాంతో మనం డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయించకూడదు? ఏంది డిఎన్ఏ టెస్టా? ఏం మాట్లాడుతుండ్రు సార్? మొన్నకిట్లనే కరీంనగర్ మైనర్ డ్యామ్ కింద ఓ పిల్లలు రేపు చేసి చంపిండ్రు. క్రిమినల్ని పట్టుకోవటానికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే 6 నెలల దాకా రిజల్ట్ రాలా తెలుసా? అన్ని కేసుల్లో అలా జరగవు సార్. మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్నిటినీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి పర్మిషన్ తీసుకొని డిస్ట్రిక్ట్ కమిషనర్ రిఫరెన్స్తో మనం హైదరాబాద్ ఫారెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేపిస్తే 10 రోజులలో మనకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఒక క్రిమినల్ని పట్టుకోవటానికి ఊరు మొత్తం డిఎన్ఏ టెస్ట్ చేస్తారా? చెప్పుండ్రి సార్, చెప్పుండ్రి. అడుగుతున్నా కదా. సార్, టోటల్గా ఓదెలాలో 6,322 మంది ఉన్నారు. అందులో ఆడాళ్ళు, ముసలాళ్ళు, పసిపిల్లలు అందరూ కలిపి 4,053 మంది.